హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇప్పుడు ఈ కిచెన్ కబోర్డ్స్, ప్యాంట్రీ ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. కుదిరితే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దాము టైం ఉంటే. లేకపోతే ఈ కబోర్డ్స్ ఈరోజు క్లీన్ చేసి ఫ్రిడ్జ్ అవన్నీ రేపు క్లీన్ చేస్తాను. ఈ కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేసి ఒక 4 months పైన అవుతుంది. పొంగల్ టైంలో క్లీన్ చేసాం, మళ్ళీ ఇప్పటి వరకు క్లీన్ చేయలేదు. అందుకని ఈరోజు చేద్దాము అని అనుకుంటున్నా. ఈవినింగ్ అలా అయ్యింది టైం. క్లీన్ చేసి టైం ఉంటే ఫ్రిడ్జ్ అదంతా క్లీన్ చేస్తాను, లేకపోతే రేపు నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ చేస్తాము. నేను ఎలా క్లీన్ చేస్తున్నాను, ఎలా సర్దుకుంటున్నాను మొత్తము అని చూపిద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం చూసేయండి ఎట్లా ఉంది ప్యాంట్రీ కబోర్డ్స్ లోపల. ఆ తర్వాత క్లీన్ చేద్దాం మొత్తం. కవర్స్లో వాటిలో ఉన్నాయి కదా, అవన్నీ నిన్న గ్రోసరీస్కి వెళ్ళి తెచ్చినవి. ఇంకా స్పేస్ లేదని ప్యాంట్రీలో ఇంకా అక్కడ కవర్లో అక్కడ పెట్టేశాను క్లీన్ చేస్తాం కదా అని. ఇంక ఇదైతే రెగ్యులర్గా యూజ్ చేసే కబోర్డు, ఎప్పుడు యూజ్ చేస్తా కాబట్టి డైలీ క్లీన్ చేసుకుంటానే ఉంటాను. కింద ఈ పప్పులు ఇవన్నీ తీసే కాబట్టి కొంచెం కవర్లు అవన్నీ ఖాళీ అయ్యాయి, లేకపోతే ఇక్కడ అంతా కవర్లు పెట్టేశాను. తెచ్చిన రోజు కొంచెం కొంచెం ఖాళీ చేసేసాను, దాన్ని ఆ డబ్బాలో పోసేసాను. ఇంక ఇవి ఉన్నాయి, అవి క్లీన్ చేసి దాని తర్వాత పోద్దామని చెప్పి ఇంకా అక్కడ ఉంచాను ఆ డబ్బాలు 2. అంత హైట్ లో మనకు అందదు కాబట్టి చైర్ వేసుకొని చైర్ ఎక్కి క్లీన్ చేస్తాను. ఇది పైనుంచి క్లీన్ చేసుకొద్దాం, అప్పుడు సింపుల్ గా ఉంటుంది. మళ్ళీ కింద క్లీన్ చేసి పైన క్లీన్ చేయాలంటే మళ్ళీ డస్ట్ అంతా పడుతుంది కదా. అందుకని ముందు పై ర్యాక్ అంతా క్లీన్ చేసి ఇవి ఎక్కడ పెట్టాలో అవి ఎక్కడ పెడతాను. దాని తర్వాత ఈ కింద ర్యాక్ ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. మీరైతే ఎలా క్లీన్ చేస్తారు, ఎన్ని మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. నేనైతే 2 monthsకి ఒకసారి డీప్ క్లీన్ చేస్తాను, కానీ ఈసారి 4 months అయ్యింది క్లీన్ చేసి. మార్చిలో అలా క్లీన్ చేద్దాం అనుకున్నా, అది పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు దాకా మేలో వచ్చింది. ఈరోజు ఎలక్షన్ డే కదా ఏపీలో, అందరూ ఓటేసారా. ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది అర్థం కావట్లేదు, అందుకని క్లీన్ చేస్తున్నాను, లేకపోతే ఇప్పుడు చేసేదాం కాదు. చూడండి ఎంత డస్ట్. చెప్పాను కదా ఒక వీడియోలో, దేనికైనా ఒకటే ఫార్ములా యూజ్ చేస్తానని, అది యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను. మొత్తం క్లీన్ చేశాక స్పేస్ ఇంత వచ్చింది. ఇంత చేయకముందు అయితే అసలు స్పేస్ ఏం లేదు. ఈ పొడి అది అయిపోయింది, డబ్బాలో అవన్నీ ఫిల్ చేయాలి. షుగర్ ఇదంతా తీసి మొత్తం క్లీన్ చేశాక ఫిల్ చేస్తాం. మొత్తం క్లీన్ చేసినట్లే ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇది ఎక్కువ యూజ్ చేస్తా కాబట్టి ఈ ర్యాక్ మొత్తం అంతా పడిపోయింది. చింతపండు, కొబ్బరి ఇదంతా. ఈ ర్యాక్ లో పెద్ద డస్ట్ ఏం లేదు, పెద్ద డిఫరెన్స్ కూడా తెలియదు సర్దినట్లు. ఇది ఇక్కడ మాత్రం ఉన్నది మాత్రం ఎక్కువ ఉండింది, ఇది మాత్రం క్లీన్ చేసేసా. ఇంకా నార్మల్ అక్కడ ఏం డస్ట్ ఏం అంతగా లేదు. అవి ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఆ ర్యాకులు అట్లానే ఉంది. ఆ నూడిల్స్ ప్యాకెట్లు చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. తినరు కానీ ఇంట్లో అన్నీ ఉండాలి. నూడిల్స్ ప్యాకెట్లు అన్నీ తెచ్చి ఇంక అక్కడే ఉన్నాయి, ఎవరు తినక.
స్పూన్స్ ఎక్కడ పడితే అక్కడ, ఫోర్క్ ఎక్కడ పడితే అక్కడ అట్లా ఉన్నాయి, తీసి మొత్తం సరిగ్గా పెట్టాను. పేపర్ టవల్స్ కింద వేసి అక్కడ మొత్తం సెట్ చేస్తాను. ఈ మొత్తం ఇంత నీట్గా ఉంది కదా, ఇది క్లీన్ చేసిన రోజే మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే నార్మల్గా ఉంటుంది యథావిధిగా. ముందు ఇవన్నీ తీసి బయట పెడతాను, అప్పుడు తెలుస్తుంది ఏవి ఎక్కడ పెట్టాలి అనేది. మన గ్రాసరీస్కి వెళ్ళి మొత్తం తెచ్చి డంప్ చేశాను. ఇప్పుడు తీసి ఎట్లాగా క్లీన్ చేస్తాం కదా అని చెప్పి మొత్తం ఎట్లా పడితే అట్లా పెట్టేసాను. ఇప్పుడు చేస్తున్నాను. ఇవన్నీ తెచ్చావు కదా, తాలింపు ఐటమ్స్, స్పైసెస్ అన్నీ దీంట్లో పెడతాను. ఎక్స్ట్రా కావాల్సినప్పుడు తీసి దాంట్లో వేసుకుంటాను. ఎక్స్ట్రా మిగిలినవన్నీ ఇట్లా పెట్టేస్తాను.
అయితే ఫ్రిడ్జ్ క్లీన్ అవి ఏం చేయట్లేదు, రేపు చేస్తాను. అదంతా ఈరోజు స్టార్ట్ చేసిన అవ్వదు అని చెప్పి ఇది సర్దేసిన తర్వాత ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో ఎంతటితో. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.